Hello, Machas. Welcome to another vlog of Venkatsa Vlogs. Today will be day 5 and మేము పటాయా నుంచి ఖాళీ చేసేసి వీఆర్ గోయింగ్ టు బ్యాంకాక్. కాకపోతే బ్యాంకాక్ అనేది చాలా పెద్దదంట, పటాయా కంటే 15 to 20 times పెద్దది. సో 3 daysలో కవర్ చేయాలి. భువన్ గడు కూడా రెడీ అయిపోయాడు, బ్లాక్ అండ్ బ్లాక్ వేసాడు. నిన్నంతా తిరుగుడు. ద థింగ్ విచ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్, వీళ్ళందరూ ఆల్రెడీ ఇప్పటికి మాట్లాడినట్టును, ఇది బొక్క. మీరు ఇండియాలో ఎప్పుడైనా యూకలిప్టస్ ఆయిల్ చూడలే? యూకలిప్టస్ ఆయిల్ స్మెల్ చేయలే? నాకు అర్థం కాదు. సేమ్ అదే ఉందిగా, ఎందుకు అంతగానో హైప్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. 40 థాయిబాటు అంటే 120 రూపాయలు అంతే. మంచిది, ఇంకా మంచిది పెట్టుకోవాలి, 100 రూపాయలు పెడితే ఇంకా మంచిది వస్తుంది యూకలిప్టస్ ఆయిల్. వేస్ట్ ఇది, ఏందో నాకు అర్థం కాదు. ఇప్పుడు మళ్ళీ కమెంట్ సెక్షన్లో పెడతారేమో ఫేక్ ఇది గేక్ ఇది అని. కాదు మచ్చా, ఒరిజినల్ 7-Elevenలోనే తీసుకున్నాం, బాగానే ఉంది. అందరూ ఒకళ్ళు హైప్ చేస్తే చాలు, అందరూ హైప్ చేయాల్సిందే. సో ఇప్పుడు బస్సు తీసుకొని బ్యాంకాక్ వెళ్ళాలి. నార్త్ పటాయా బస్ స్టాండ్కి వెళ్తున్నాం అనమాట. కాకపోతే మా ఆఫీస్ కూడా స్టిల్ రెడీ అవుతున్నాడు. అండ్ మా ఇండియా నుంచి సాక్సులు తెచ్చుకున్నా. షూస్ కొరకడం విన్నాం కానీ సాక్సులు కొరకడం ఇదే ఫస్ట్ టైం భయ్యా. టార్చర్ సాక్సులు రాగానే కొనేసిన. కాబట్టి ఒక్క జత వచ్చేసి 120 రూపీస్ పడ్డది. కాస్ట్లీ సాక్సెస్ ఎవర్ బాట్, బట్ ఓకే, బాగున్నాయి, కంఫీగా ఉన్నాయి. అండ్ ముందు ఒక చిన్న డిజైన్ లెక్క ఉన్నాయి అనమాట, చూపించాక ఆల్రెడీ బ్లూ కలర్ వేరేటివి. పటాయా నుంచి బ్యాంకాక్ వస్తున్నాము. అండ్ బ్యాంకాక్లో ఉన్నాము రైట్ నౌ. వీడు మా ఫ్రెండ్ గారు స్పెక్స్ పెట్టుకుని వారే నిద్రపోతున్నాడు. ఏంటిదంటే నిన్న మనీ విత్డ్రా చేసినాం అనమాట. నిన్ననేనా విత్డ్రా చేసింది? మొన్న విత్డ్రా చేసినాం కదా. మొన్న వాకింగ్ స్ట్రీట్లో ఉన్నప్పుడు వి చెక్డ్ మల్టిపుల్ ATMs టు సీ ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంత విత్డ్రా అవుతుంది, ఎంత ఛార్జెస్ పడతాయి అని చెప్పేసి. సో ఒక 4 to 5 times బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసామన్నమాట ATMsలో. అంటే ఒక ATMలో X అమౌంట్ అని చూపెడితే ఇంకొక ATMలో X+1 అనే అమౌంట్ ఏమైనా చూపెడుతుందేమో కన్వర్షన్ రేటు వల్ల అని అనుకున్నాము. ఆ బ్యాలెన్స్ ఎంక్వైరీ కోసమైన ఖర్చు, అంటే ATMsలో పెట్టి మేము చేసిన ఖర్చు 2507 రూపాయలు. సో నెక్స్ట్ టైం నుంచి థాయిలాండ్కి వస్తే మీ ఫ్రెండ్ గార్డ్ అని చెప్పేసి మీ ఫ్రెండ్ గార్డ్ యొక్క నియో గ్లోబల్ కార్డులు తెచ్చుకోకండి, చాలా క్లోజ్ అయితేనే, ఆర్ఎల్స్ మీ కార్డే తెచ్చుకోండి. సో దట్ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మీ ఫోన్లో బ్యాలెన్స్ ఎంత ఉంది, దాని ప్రకారంగా మీరు కన్వర్షన్ చేసుకోవచ్చు ఫోన్లోనే. బ్యాలెన్స్ ఎంతో తెలియలేనప్పుడు ఇట్లా ATMలో పెట్టిన ప్రతిసారి ఛార్జెస్ అవుతున్నాయి. ఇప్పుడు 2000 బొక్క, లిటరల్లీ 750 per head. దిస్ ఈస్ అవర్ స్టే, మెట్రో పాయింట్, 3-star హోటల్. రూమ్ ఎట్లుందో, పాస్వర్డ్ ఇక్కడే ఇచ్చారా, నైస్ రా. పర్ యూజర్, అదే రూమ్కి వైఫై అనుకుంటా. వాటర్ బాటిల్స్, రూమ్ లుక్స్ గుడ్, నీట్. వీ హ్యావ్ బాల్కనీ యాజ్ వెల్ టు డ్రై అవర్ క్లాత్స్. ఈ చికెన్ వాసన ఏందిరా నాయన, గాల్లో మొత్తం చికెన్ వాసన. పటాయా నుంచి బ్యాంకాక్లో దిగిన తర్వాత ఒక రైడ్ బుక్ చేసుకున్నాము. వీఆర్ గోయింగ్ టు జాడ్ ఫెయిర్ నౌ. కానీ దారి మధ్యలో కొంచెం వాకింగ్ చేయాల్సి వస్తుంది. మొత్తం స్ట్రీట్స్, ఊరు మధ్యలో స్ట్రీట్స్. ఇట్లా ఎవడైనా మన స్ట్రీట్లలో పెడతారు ఇట్లా. అథెంటిక్ బ్యాంకాక్ని చూస్తున్నాం. యాజ్ ఆఫ్ నౌ ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఆర్ లైక్ ఏం లేదు. బ్యాంకాక్, పటాయా ఈస్ వే బెటర్. టూరిస్ట్ వైబ్ ఇదంతా బాగా ఎక్కువ ఉంది. పైకా? ఓకే, నైస్. ఓకే, మధ్యలో చెరువు, ఇక అది అక్కడికి వెళ్ళాలి మనం. సో ఇందులో రైడ్స్ జరుగుతాయిరా, బోట్ రైడ్. అదే
లోకల్స్ అయిన వీళ్ళకే తెలియకపోతే మనకు తెలవకపోవడంలో తప్పు ఏ లేదు. Show me that don't need no money, don't need nobody, just need your body. Show me that soul sweet like honey. హైటెక్ సిటీ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్ కాదురే ఇది బ్యాంకాక్. అదే బ్యాంకాక్ కాకపోతే బ్యాంకాక్ ఆఫ్ థాయిలాండ్. హైటెక్ సిటీ ఆఫ్ బ్యాంకాక్. హైటెక్ సిటీ ఆఫ్ బ్యాంకాక్. అట్లా తిరిగి వెళ్తున్నాంగా. అవును, మాల్లోంచి వెళ్ళకుండా మాల్ బయట నుంచి తిరిగినాం. Don't need no talking, just need your body. ట్రాఫిక్ ఈస్ క్రేజీ ఐసే. అమ్మో ఇది చూడండి, బోత్ సైడ్స్. ఇండియాకి ఎన్ఎస్సి బిఎస్సి ఎట్లానో వీళ్ళకి ఇట్లా, మనకి సెబీ ఎట్లానో వీళ్ళకి స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ థాయిలాండ్. బ్యాంకాక్లో మేము చూడాల్సినవి కాకుండా వేరే ఏయో చూస్తాను. సరే, హవర్ ఆఫ్ వాక్ వీఆర్ హియర్ అట్ జార్డ్ ఫెయిర్. బ్యాంకాక్ స్ట్రీట్ ఫుడ్ నెంబర్ 2 జార్డ్ ఫెయిర్స్ అని ఉంటుంది. డురైన్ వేస్ట్. Baby girl, you are so pretty, 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 pretty. Baby girl, you are so pretty, 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 pretty. Females made you just touching me, tricky, tricky, tricky. సో మేము తకోయాకి ఆర్డర్ చేస్తున్నాము. స్మాల్ స్క్విడ్ రైట్? ఇట్స్ మై ఫస్ట్ టైం, ఐ డోంట్ నో, దట్స్ వై ఏంటండి తకోయాకి చెప్తున్నా. లేకపోతే 6 చెప్దాం 100కి. 100కి 6, 80కి 4. యాడ్ 2 more. 1 piece ఫ్యాన్స్ takoyaki, giant octopus takoyaki, so cheese takoyaki, original takoyaki. సో షీ ఈస్ ప్రిపేరింగ్ takoyaki ఫర్ అస్. 1 pieceలో ఉంటుంది అన్నమాట. ఎవరికైనా తెలియకపోతే కాంట్ డూ ఎనీథింగ్. 1 piece చూడండి, లూఫీకి ఇష్టమైంది. యూ వాచ్ యానిమే? యూ వాచ్ యానిమే? నో. 1 piece ఇక్కడ తక్కువ అనుకుంటా థాయిలాండ్లో. She has done preparing. తీసుకోరా. థ్యాంక్ యూ సో మచ్. Extra saucing, stuffing. ఆగా ఎత్తండి, ఆగు నువ్వు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ హ్యావింగ్ దిస్. దిస్ ఈస్ ఇంగ్లీష్ పొంగనాలు. జాపనీస్ పొంగనాలు. యా, జాపనీస్ పొంగనాలు విత్ స్క్విడ్ ఇన్ ఇట్. కాలుతో జాగ్రత్త. సాస్ ఫ్లేవర్ ఎక్కువ. అదే నా బాధ వీళ్ళతో సాసులు. సాసే కలిసిందా? గలీజ్ కాదు, ఎక్కువ ఉంది. సాస్ ఎక్కువ ఉంది. స్క్విడ్ టేస్ట్ ఇప్పుడే తెలుస్తుంది. వీఆర్ నాట్ గోనా లైక్ ఇట్. అండ్ ఇది ఈస్ గుడ్. ఓకే ఓకే, ఛార్జింగ్ కూడా అయిపోతుంది. మీరు ఒకవేళ ఇండియన్స్ వస్తే కనుక డోంట్ హ్యావ్ ద డ్రైడ్ ఫిష్. ఓకే, ఎండు చేప వేస్తూ ఉంటారు పైన, బట్ డోంట్ హ్యావ్ ఇట్. అది బాలే. అచ్చా, వీఆర్ హియర్ అట్ క్యూట్ కెఫే. టేబుల్ చాలా కింద కూర్చున్నాం అనమాట బేసికల్లీ, ఇంతే. అండ్ ల్యాంప్ బాగుంది నీట్గా. దిస్ ఈస్ దట్ ఈటరీ. చికెన్ స్టేక్ ఆర్డర్ చేసాము, లెట్స్ సీ ఎలా ఉంటుందో. సో వీ హ్యావ్ ఆర్డర్డ్, అరే ఇది ఎట్లా తీయాలి కిందది. సో వీ హ్యావ్ ఆర్డర్డ్ చికెన్ స్టేక్. దిస్ ఈస్ ద చికెన్ స్టేక్ అంట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. సో లిటిల్ బిట్ అఫ్రైడ్ ఆఫ్ డూయింగ్ ఇట్, బట్ ఓకే. యా, సో మామీస్ ఈస్ హ్యావింగ్ ఫస్ట్ బైట్. ఎట్లుందిరా? నార్మల్ స్టీక్ లెక్క లేదు, ఉడకని చికెన్ లెక్క ఉంది. చికెనే కదా అది, స్టేక్ కాదు. చికెన్ ఉడకలే. ఉడకలే. లెట్ మీ ట్రై ఇట్. మా ఇడ ఇది కూడా వాడాలిరా కెచప్లు, లేకపోతే పైసలు వేస్ట్. ఓకే, కొంచెం తిన్న తర్వాత ఏంద్రా మళ్ళీ ముక్క వాసన వస్తుంది. స్టీక్. జార్డ్ ఫేర్కి వచ్చాము, కాకపోతే మీరు రానవసరం లేదు. రేట్స్ ఆర్ హెవీ, బాగా కాస్ట్లీ ఉన్నాయి. జార్డ్ ఫేర్కి వస్తే కనుక కార్నర్లో కొన్ని స్టాల్స్ ఉన్నాయి. దోస్ ఆర్ లిటర్ బిట్ బెటర్ ప్రైసెస్లో ఉన్నాయి. యా, బ్యాంకాక్ ఏం లేదు, ఏం లేదు, నిజంగా ఏం లేదు. మొత్తం స్ట్రీట్స్, లోకల్స్ అండ్ అంతే. నీకు ఆ టూరిస్ట్ వైపు, ఆ వైపు కూడా ఏమి ఉండదు ఇక్కడ, ఆ ఫీల్. యా, సో అండ్ నాట్ టు మెన్షన్ ఆ ముక్క వాసన, ఈ అమ్మ మురిగిపోయిన చికెన్ వాసన వస్తూనే ఉంటుంది సావాలా. సో ఇవాళ మా రైడ్ వచ్చేసి బైడ్ ఆటో 350 సార్. యాప్ నాట్ అప్డేటెడ్. We are here in Bide. Bide Auto 3 లో
మేము ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాము గ్రాబ్. కారు మాత్రం అద్భుత. స్పీకర్స్ క్రేజీ ఉన్నాయి అసలు. ఇప్పుడే వచ్చాము అండ్ మా హోటల్ పార్కింగ్లో వీఆర్ సీయింగ్ అ డ్రీమ్ కార్ ఫర్ మోస్ట్ బాయ్స్, ఫెరారీ. కానీ ఈ మోడల్ ఏందో కూడా తెలియదు. రోడ్స్టరా? కాదు, ఇది పార్షేనా? చి పార్షే. And yeah, so we are closing the vlog for today. That's it for today. Thank you.